హెచ్టీవీ నేను మీ హేమమాలిని. అండ్ ఈ రోజు ముఖ్యంగా మనం మాట్లాడాల్సిన విషయం ఏంటి అంటే, సో మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా ఇటు ఏపీలో కానీ అటు తెలంగాణలో కానీ వరదలు వస్తూ ఉన్నాయి. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, చాలా మంది వాళ్ళ సొంత ఇల్లు కోల్పోయారు. ఎన్నో విపత్తులు అయితే మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఒకందుకు మన సినీ హీరోలు అయితే తరలొచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు అశ్విని దత్ గారు ఒక 25 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వరదల్లో వాళ్ళ ఆస్తులన్నీ కోల్పోయి అండ్ తినడానికి కూడా సరిగ్గా ప్రాపర్గా ఫుడ్ లేని సిచ్యువేషన్స్ లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆ డబ్బు అనేది చేరేటట్టుగా ఆయన ఒక 25 లక్షలు విరాళం ఇచ్చారు అశ్విని దత్ గారు. అండ్ ఆ తర్వాత విశ్వక్సేన్ చెరొక 5 లక్షలు ఇటు తెలంగాణ గవర్నమెంట్ కి అటు ఏపీ గవర్నమెంట్ కి కూడా చెరొక 5 లక్షలు తన వంతు కృషిగా తను అందించడం జరిగింది. అండ్ అలాగే ఎన్టీఆర్ గారు కూడా ₹1 కోటి విరాళం అయితే ఇవ్వడం జరిగింది. ఇటు తెలంగాణకి 50 లక్షలు అండ్ అలాగే ఏపీ గవర్నమెంట్ కి 50 లక్షలు అయితే అందించడం జరిగింది. తొందరగా ఈ వరద విపత్తు అంతా తొలగిపోయి యాజ్ టీజ్ గా అందరూ కూడా వాళ్ళ బ్యాక్ టు వాళ్ళ నార్మల్ లైఫ్ లోకి రావాలని చెప్పి తన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ చాలా ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ కి అయితే నేను చాలా కుంగిపోతున్నాను అంటూ ఎన్టీఆర్ ఒక ట్వీట్ చేయడం కూడా జరిగింది. అండ్ ఏది ఏమైనప్పటికీ ఏదన్నా ఒకటి జరిగింది అంటే మన తెలుగు హీరోస్ ముందుకొచ్చి వాళ్ళంతూ కృషి వాళ్ళు చేస్తూ మేమున్నాము, మీరు మాకు సినిమాలను ఎలా ఆదరిస్తారో మీకు కష్ట సమయం వచ్చినప్పుడు మేము మిమ్మల్ని ఆదుకోవడానికి ఒక అడుగు ముందుకు వస్తాము అని చెప్పి వాళ్ళు చూపించే ఆ కైండ్నెస్, ఆ సేవియర్ తనం అయితే నాకు నిజంగానే చాలా చాలా నచ్చింది. సో ఇది ఇవాల్టి హెచ్టీవీలో వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్టీవీ.